నమస్తే అందరికీ, నా పేరు ననావత్ రాజు నాయక్. ఈరోజు నా నియోజకవర్గం నారాయణపేట నియోజకవర్గం గురించి, నారాయణపేట నియోజకవర్గంలోని సమస్యల మీద వీడియో చేయాలి. ఈ యొక్క సమస్యలను మా నారాయణపేట నియోజకవర్గ శాసనసభ సభ్యురాలు డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి మేడం గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి వీడియో చేయడం జరుగుతుంది. మేడం గారు దయచేసి అర్థం చేసుకోండి. ఏదైతే నారాయణపేట నియోజకవర్గ ప్రజలు పోరాడిరు, ఎస్ఆర్ రెడ్డి గారి చొరవతోటి, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ హయాంలో నారాయణపేటని జిల్లాగా ప్రకటించుకున్నాం. ఎస్ఆర్ రెడ్డి గారి హయాంలో నారాయణపేట జిల్లాగా ప్రకటించిన తర్వాత 10 సంవత్సరాలు ఎస్ఆర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా కొనసాగినప్పుడు నారాయణపేట యొక్క అభివృద్ధి పనులు పరిగెత్తినాయి. అయితే ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే 10 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. పర్ణికారెడ్డి గారు ఎమ్మెల్యేగా 2 సంవత్సరాలైంది కొనసాగి. కానీ మేడం గారి మేజర్ సమస్య ఏమొస్తుందంటే నారాయణపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారిని కలవాలంటే చాలా కష్టమైపోయింది మేడం. ఎందుకు చెప్తున్నామంటే దానికి ప్రత్యేక ఉదాహరణ నేనే మేడం. ఏదైనా నారాయణపేట నియోజకవర్గ ప్రజల యొక్క ఆలన పాలన చూసుకుంటూ నారాయణపేట నియోజకవర్గాన్ని మీరు అభివృద్ధి పనుల వైపు తీసుకెళ్తారని చెప్పేసి మిమ్మల్ని గెలిపించడం జరిగింది మేడం. కానీ ఈరోజు ఎవరైనా మిమ్మల్ని పర్ణికారెడ్డి గారిని కలవాలంటే నారాయణపేట నియోజకవర్గంలో కంటే రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోనే ఎక్కువ ఉంటా ఉన్నారు. మీ యొక్క పిఏలకు ఫోన్ చేసి మేడం గారితో ఇట్లా అపాయింట్మెంట్ కావాలి, ఈ సమస్య మీద మేము వివరించాలనుకుంటున్నాం, ఒక వినతి పత్రం సమర్పిస్తామంటే కూడా మేడం గారు అందుబాటులో లేరు, మేడం గారు నారాయణపేట వచ్చినప్పుడే కలుస్తారు, కానీ మేము చెప్పలేము ఎప్పుడు వస్తారో అంటున్నారు మేడం. కానీ మీరు ఎప్పుడు కనిపిస్తున్నారు మేడం నారాయణపేట నియోజకవర్గంలో? సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీలో కంపల్సరీ మీరు వస్తున్నారు మేడం. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో మీరు వస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల యొక్క ముగ్గులకు, ఇందిరమ్మ ఇండ్ల యొక్క పత్రాలు పంచడానికి మీరు వస్తూ ఉన్నారు మేడం. మేడం, ఒక విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నా. నారాయణపేట నియోజకవర్గంలో ఇంకా రైతు రుణమాఫీ కావాల్సింది 50 కోట్ల రూపాయలు ఉన్నాయని మీ నోటితోటి మీరు రేవంత్ రెడ్డి గారికి నారాయణపేట గడ్డ మీద చెప్పడం జరిగింది మేడం. ఈరోజు ఆ రైతులకు రైతు రుణమాఫీ అయిందా మేడం? మేడం, యూరియా కోసం మన నారాయణపేట జిల్లాలోని రైతులు యూరియా దొరకక రాత్రింపగలు అక్కడ చెప్పులు లైన్లో పెట్టుకొని అక్కడే పడుకొని ఉంటే రైతుల మీద ఒక్కసారైనా మీరు సమీక్ష నిర్వహించారా మేడం? రైతుల రుణమాఫీ మీద మీరు ఒక్కసారైనా ప్రెస్ మీట్ పెట్టిరా? రైతుల సమస్యలు, రైతు భరోసా, రైతు బోనస్లు, పత్తి ఎలా పత్తి కొంటలేరు, పత్తి ఎకరానికి 7 క్వింటలు మాత్రమే కొంటా ఉన్నారు. పత్తి విషయంలో మీరు మన నారాయణపేట నియోజకవర్గ రైతుల తరపుకించి మీరు ఒక్క ప్రెస్ మీట్ పెట్టి అయినా మాట్లాడారా? వరి కొంటలేరు, వరిలకు గన్ని బ్యాగులు దొరుకుతలేవు, ఆ ఇష్యూ పైన ఒక్కసారైనా మీరు ప్రెస్ మీట్ పెట్టి నారాయణపేటలో ఉన్న రైతులకు మీరు ధైర్యం చెప్పడం జరిగిందా మేడం? ఒక్కసారి ఆలోచన చేయండి. నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భూబాధితులకు 20 లక్షల రూపాయలు ఇస్తున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారని పక్కనే యూరియా కేంద్రాల దగ్గర రైతులు ఏడిసి రైతులు అక్కడ చెప్పుల లైన్లో పెట్టి ఏడుస్తూ ఉంటే మీరు ఇక్కడ నారాయణపేట నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి గారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ ఉన్నారు. అంటే మీరు ఏం చెప్పాలనుకున్నారు మేడం? ఒకసారి ఆలోచన చేయండి. రైతుల సమస్యల మీద మాట్లాడండి మేడం. ఈ సమస్యలు నారాయణపేట నియోజకవర్గంలో అందరికీ తెలుసు, కానీ కొంతమంది భయపడి మీ దృష్టికి తీసుకురారు. నేను చెప్పేది ఏంటంటే మీరు నిర్లక్ష్యం వహిస్తున్నారని అనట్లేదు మేడం. ఈ సమస్యలు ఉన్నాయి, వీటి మీద మీరు సమీక్ష నిర్వహించాలని చెప్తా ఉన్నాం. బంజారా భవన్ గురించి ఎస్ఆర్ రెడ్డి గారు మా యొక్క లంబాడీల ఆత్మగౌరవంని గౌరవించి మా యొక్క అస్తిత్వాన్ని కాపాడాలి, బంజారా బిడ్డల యొక్క మాటకు గౌరవించి ఎలాగైనా నారాయణపేట నియోజకవర్గంలో జిల్లాలో ఒక్క శ్రీ 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 సంత్ సేవలాల్ మహారాజ్ యొక్క బంజారా భవన్ ఉండాలని చెప్పి బంజారా బిడ్డలు కోరిన వెంటనే ఎస్ఆర్ రెడ్డి గారు చొరవ తీసుకొని మా యొక్క ఆత్మ గౌరవాన్ని గౌరవించి స్వయంగా కేసీఆర్ గారితో మాట్లాడి నారాయణపేట ఎర్రగుట్ట 9వ వార్డులో బంజారా భవన్ యొక్క నిర్మాణం కొరకు స్థలాన్ని కేటాయించడం జరిగింది. అక్కడ బంజారా భవన్ స్థలంలో ఎస్ఆర్ రెడ్డి గారు శంకుస్థాపన చేయడం జరిగింది. దాని తర్వాత ప్రభుత్వం మారడం జరిగింది. ఎస్ఆర్ రెడ్డి గారు ఓడిపోవడము, మీరు అధికారంలో రావడం మేడం. మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఏదైతే జియో నంబర్ 332 ద్వారా సేవాలాల్ బంజారా భవన్ కొరకు ₹1 కోటి ఏదైతే టెండర్ పిలిచారో, ఏదైతే ప్రొసీడింగ్ కాపీలు ఉన్నాయో, ఏదైతే జియో కాపీలు ఉన్నాయో ఒక్కసారి మీరు తెప్పించుకొని సమీక్ష నిర్వహించి మీ చేతుల మీదుగా మళ్ళీ శంకుస్థాపన చేసి మీరే ఓపెనింగ్ చేయాలని చెప్పేసి బంజారా బిడ్డల తరపున నేను కోరుకుంటా ఉన్నా మేడం. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే కోయిల్కొండలోని శ్రీరామకొండను అభివృద్ధి చేస్తే యావత్తు నారాయణపేట నియోజకవర్గానికి పేరు ప్రఖ్యాతిలు వస్తాయి మేడం. తెలంగాణ రాష్ట్రంలోని నలుమూల నుంచి శ్రీరామకొండని దర్శించుకుని అక్కడ ఒక టూరిజం స్పాట్ లాగా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉందని ఈ విషయాన్ని ఎస్ఆర్ రెడ్డి గారు ముందుగానే గమనించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అప్పుడు కేసీఆర్ గారితో కూర్చొని శాంక్షన్ లెటర్ తీసుకొచ్చి టెండర్ పిలిపించి ఎస్ఆర్ రెడ్డి గారు స్వయంగా తన చేతులతోటి శంకుస్థాపన పనులు చేయడం జరిగింది. అంతకు ముందు కూడా విద్యుత్ స్తంభాలు పెట్టియడం కానీ, వైర్లు పెట్టించి, విద్యుత్ బల్బులు పెట్టించి, ఏదైతే ఎలక్ట్రికల్ ఫెసిలిటీలు లేకుండేనో వాటిని అక్కడ పునరుద్ధరించడం జరిగింది. పైకి ఎక్కడానికి బాట సరిగా లేదని చెప్పేసి అక్కడ సీసీ రోడ్ నిర్మాణం కూడా ఎస్ఆర్ రెడ్డి గారి హయాంలో ఎస్ఆర్ రెడ్డి గారి చేతుల మీదుగా నిర్మించడం జరిగింది.
ఎస్ఆర్ రెడ్డి గారు కోరుకునేది ఒకటే, దీని ఒక పెద్ద టూరిజం హబ్గా మారిస్తే తెలంగాణ రాష్ట్రంలోని నలుమూల నుంచి నారాయణపేట నియోజకవర్గంకి వచ్చి ఇక్కడ సందర్శించి వెళ్ళాలని ఒక కోరికతోటి దాన్ని ప్రారంభించింది. దయచేసి మీరు ఇప్పుడు దాని మీద చొరవ తీసుకోండి. 10 కోట్ల రూపాయలతోటి ఏదైతే జియో కాపీ ఉందో, ఏదైతే టెండర్ ఉందో, ఎందుకు క్యాన్సిల్ అయిపోయిందో మీరు సమీక్ష నిర్వహించి ఆ యొక్క గుడి నిర్మాణాన్ని చేయండి. మీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయండి. దాన్ని అభివృద్ధి చేస్తే నారాయణపేట నియోజకవర్గం మొత్తానికి పేరు ప్రఖ్యాతులు వస్తాయి మేడం. మొత్తానికి నారాయణపేట నియోజకవర్గం యొక్క అభివృద్ధి పనులు ఏవైతే ఆగిపోయినాయో, ఏవైతే శంకుస్థాపనలు జరిగినాయో, ఏవైతే టెండర్కి పిలవడం జరిగిందో వాటన్నిటి మీద మీరు రిపోర్ట్ తెప్పించుకొని సమీక్ష నిర్వహించి నారాయణపేట జిల్లాని గత ప్రభుత్వంలో చేసిన దానికంటే మీరు ఇంకా మంచిగా అభివృద్ధి చేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాము. 2 సంవత్సరాలు గడిచిపోయింది మేడం. గత ప్రభుత్వం ఎస్ఆర్ రెడ్డి గారి హయాంతో పోల్చుకుంటే నారాయణపేట నియోజకవర్గంలో అభివృద్ధి ఏమీ కనిపిస్తలేదు మేడం. ఇది ఫ్యాక్ట్ మేడం, జగమెరిగిన సత్యం. మేము మాట్లాడుతూ ఉన్నాం, మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం. సమీక్ష నిర్వహించి మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు నారాయణపేటలో మీరు ఉంచుకుంటారని మేము కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ.